100 మంది ఉన్నారు పోలీసులు బందోబస్తు వాళ్ళేమే పీకలేకపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఆమె కావాలని ఏమైనా ఆమెను చంపేయాలనుకుంటారా? బ్రో, నేను తెలంగాణ గవర్నమెంట్కి ఒకటే మాట చెప్తున్నా, మీకు చేతనైతే చెయ్యండి, చేతకపోతే చేయకపోండి. ఇప్పుడు బెనిఫిట్ షోర్లకు మీరే పర్మిషన్ ఇచ్చి అందరు చూడమని మీరే డబ్బులు మీరే జిఎస్టీ అన్ని తీసేసుకొని ఇప్పుడు అది మీరు ముందు ఇవ్వద్దు, ఇచ్చిన తర్వాత ఇన్ని బ్రో నాకు అర్థం కాదు. ఇప్పుడు అల్లు అర్జున్ తప్పేముంది బ్రో? ఒక ఇండియన్ ఒక మ్యాన్గా ప్రతి హీరో ప్రతి సినిమా తీస్తుంటాడు. తన సినిమా తను చూడడానికి వస్తే అది మీరే తప్పేముంది బ్రో? తన సినిమా తను చూడడానికి రావడానికి తప్పు ఏమైనా ఉందా? తప్పేం లేదు కదా. సో బెనిఫిట్ షోలు మీరే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి బందోబస్తు, ఇప్పుడు ఆయన వస్తున్నాను బందోబస్తు ఇవ్వలేదా? ఎంతమంది పోలీసులు ఉన్నారా ఆ రోజు? సో అంతమంది పోలీసుల మధ్యన కూడా అది ఆ విషయం అయితే నేను ఒప్పుకుంటా. ఆమె ఇట్లా అవ్వడం, చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆ విషయంలో అందరం మేము కూడా తప్పు చేసినాం, మా ఫ్యాన్స్ కూడా అందరం చెప్పినాం. అండ్ అల్లు అర్జున్ కూడా 25 lakhs ప్రకటించిండు. అండ్ ఆయన కూడా ఫుల్గా బాధపడ్డారు, సుకుమార్ గారు బాధపడ్డారు. అందరికీ ఏమైనా ఎవరైనా చనిపోతే మంచిగా అనిపిస్తుందా భయ్య? అందరికీ ప్రాబ్లమే కదా, అందరికీ మనము మనుషులమే కదా. సో ఎదుటి వెళ్ళి మనిషి చనిపోతే అందరికీ బాధనే ఉంటుంది. సో అల్లు అర్జున్ తప్పేముంది నాకు అర్థం కావట్లేదు. అల్లు అర్జున్ అసలు ఏం తప్పు లేదు అనేది, ఎందుకు తప్పు ఉంది? అసలు ఏం తప్పు ఉంది? తన సినిమా తను చూడడానికి ఒక మ్యాన్ తన సినిమా తను హీరోగా చేసి ఎంత కష్టపడి 3 years కష్టపడి ఇండియా లెవెల్లో రిలీజ్ చేసిన భయ్య. ఆయన సంధ్య థియేటర్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చిన ఎన్నోసార్లు వచ్చిన 100 సినిమాలకు వచ్చిన ఆయన ప్రతి సినిమాకి వస్తూనే ఉంటాడు చూడడానికి. ఇప్పుడు దీనికి ఏంటి వచ్చేసి చికట్పల్లి పిఎస్లు లోపల వేసేస్తారు భయ్య. ఏంది అసలు ఇది? ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా, ఒకటి ఏం లేకుండా వచ్చి డైరెక్ట్ అరెస్ట్ అంటే ఏంది భయ్య? నాకేం అర్థం కావట్లేదు. ఏం గవర్నమెంట్ ఇది నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ గవర్నమెంట్ ఇది ఏం గవర్నమెంట్ అసలు అర్థం కావట్లేదు. వందల గవర్నమెంట్ వచ్చిపోయాయి కానీ ఈ గవర్నమెంట్ ఏందో బ్రో నాకు అర్థం కావట్లేదు. ఇంకా రేవంత్ రెడ్డి దీని మీద స్పందించాలి. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు భయ్య. సడన్లీ నేను అట్లా చూడగానే ఫోన్ అరెస్ట్ అని నాకు వేటు న్యూస్లో కనిపించింది. అసలు చాగయ్యా, మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే అందరూ మండిపడి ఉన్నారు. ఏం చేస్తారో తెలియదు. అది అల్లు అర్జున్ ముందస్తు అంటే బెనిఫిట్ షోలకు మీరే కదా పర్మిషన్ ఇచ్చారు. సో అల్లు అర్జున్ వస్తున్నారని అందరికి తెలుసు, గంట ముందే కాదు 5 గంటల ముందే తెలుసు. మీరే ఆపేయాలి కదా మరి. మీరు రావద్దంటే ఇక్కడ చాలా పబ్లిక్ ఉంది, ప్రాబ్లం అవుతుందని వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఆపేసుకోవాలి. వచ్చిన ముందు కూడా అక్కడ 100 మంది ఉన్నారు పోలీసులు బందోబస్తు వాళ్ళేమే పీకలేకపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఆమె కావాలని ఏమైనా ఆమెను చంపేయాలనుకుంటారా ఎవరైనా? ఇప్పుడు ఆయన ఎంత బాధపడుతున్నా ఆమె పోయిందంటే ఎంత బాధాకరమైన విషయం. ఒక మంచి హ్యాపీ మూమెంట్లో 1000 కోట్లు దాటింది ఇప్పుడు సినిమాకి ఇండియా లెవెల్లో. ఏ హీరో ఇప్పుడు ఇండియన్ మొత్తం సినిమాలో పుష్ప 2కు వచ్చినంత కలెక్షన్ ఎవరికి రాలేదు ఇంత తక్కువ టైంలో. సో దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఏంటంటే ఈ గవర్నమెంట్ ఏంది నాకేం అర్థం కావట్లేదు భయ్య. పోలీసులు వచ్చేసి ఏంది అరెస్ట్ చేసేసి అసలు డ్రెస్ చేయించుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా అరెస్ట్ చేసేస్తున్నారు భయ్య. అది అసలు మాత్రం ఇంతవరకు అసలు కరెక్ట్ కాదు. ఈ గవర్నమెంట్ ఏంటి? ఇలాంటి గవర్నమెంట్ అసలు మనం ఎంకరేజ్ చేయదు భయ్య. నేను ఒక తెలంగాణ సాధారణ పౌరుడిగా మాట్లాడుతున్నా. అల్లు అర్జున్ ఫ్యాన్గా పక్కన పెడితే, అల్లు అర్జున్ ఫ్యాన్కి అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట కథ. అది పక్కన పెడితే ఒక సాధారణ మనిషి ఇట్లా వచ్చి సినిమా చూడొచ్చు. ఒకవేళ సరే ఆయన సెలబ్రిటీ, ఓకే సెలబ్రిటీ అంటే నువ్వు బందోబస్తు ఇవ్వాలి, లేకపోతే పర్మిషన్ ఇవ్వద్దు. వస్తున్నాను తెలుసు నీకు, పర్మిషన్ ఇచ్చినావు, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇస్తావు, అన్ని పర్మిషన్ ఇస్తావు, బొక్కలోది. ఇప్పుడు మళ్ళీ వచ్చి అరెస్ట్ చేయడం కూడా నీదే పని. ఇప్పుడు సరే మంచిగా వచ్చి వెళ్ళిపోతే ఏం కాదు. ఇప్పుడు ఆమె ఎవరో చనిపోయింది కాబట్టి వీళ్ళు బందోబస్తు మంచిగా చేస్తే ఓకే. వీళ్ళు ఇప్పుడు అక్కడ బందోబస్తు సరిగా చేయలేదు కదా, ఆమె చనిపోయింది కదా. క్రెడిట్ మొత్తం ఇప్పుడు మొత్తం అంటే పాజిటివ్ క్రెడిట్ వస్తే గవర్నమెంట్ తీసుకుంటుంది మంచిగా, నెగిటివ్ క్రెడిట్ వస్తే సెలబ్రిటీ మీద నెట్టేస్తుంది. ఏం భయ్య ఈ గవర్నమెంట్ నాకు అర్థం కాదు. ఇది అస్సలు కరెక్ట్ కాదు భయ్య. అల్లు అర్జున్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా బయటకు వచ్చేయండి, లేకపోతే అస్సలు బాగుండదు. ఫ్యాన్స్ మొత్తం ఇచ్చి పడేస్తారనమాట, మామూలు లేదు.